కౌన్సిలర్ని. ఇక్కడ 30వ వార్డులోను మన పడ్డా చెరువు దగ్గర వినాయకుడి గుడి కడుతున్నాం సార్. ఇది 4 వార్డులకు సంబంధించి గుడి ఇది. అంటే ఇక్కడ 17 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి చేస్తున్నాము. అలాగే ఇక్కడ లేడీస్ పెద్దలు అందరూ కలిపి వినాయక చవితి చేయడం మొదలుపెట్టిన తర్వాత చిన్న గుడి కట్టుకుందాం అనుకొని మేము కడుతున్నాము. కడుతుంటే ఈ రోజు మాకు తెలియకోకుండా, మాకు ఏ నోటీస్ ఇవ్వకోకుండా వచ్చి కమిషనర్ గారు మొత్తం వీళ్ళందరూ వచ్చి, పోలీసులు వీళ్ళందరూ వచ్చి ఈ గుడిని మీరు దేవుని తీసుకెళ్లిపోయారు. దేవుని తీసుకెళ్లిపోయి మీరు ఇక్కడ ఉండకూడదు, చుట్టూ ఫెన్సింగ్ వేసేస్తాం అయ్యని అంటున్నారు. కానీ మాకు మట్టికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. అలాగే చుట్టుపక్కల చెరువు చుట్టూ ఏంటి, కాలువల చుట్టూ ఏంటి, బోర్డు గుళ్ళు ఎన్ని ఉంటున్నాయి, కాలువల చుట్టూ ఎన్ని ఉన్నాయి కదా, ఆ గుళ్ళని తీసేటప్పుడు మా గుడి తీయండి. మేము ఎవరు ఏమన్నాం, కొన్ని ఎక్కడ ఏ అన్యాయం జరగట్లేదు, మేము ఒక్కడమే చేసేమంటే ఇదేం కాదు కదా. కాలువల చుట్టూ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేస్తున్నారు, గుళ్ళు కడుతున్నారు. అవన్నీ లేని మా గుడికి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎంతో మంది తాగేసి నానా రకాలుగా ఉంటే ఎన్నో వ్యభిచారాలని అన్ని ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి మేము ఈ గుడి కట్టి ఇక్కడ పార్క్ చేసి వాకింగ్ ట్రాక్ చేద్దాము. జయ గణేష. మన స్థానిక కొండ చెరువు వచ్చిన నిర్మాణంలో ఉన్న గుడి దగ్గర నుంచి దౌర్జన్యంగా ఈరోజు అధికారులు వచ్చి ఒక విగ్రహాన్ని డైలీ పూజలు చేసి విగ్రహాన్ని చెత్తతోలే ఒక ఆటోలో విగ్రహాన్ని తీసుకెళ్ళడం చాలా బాధాకర విషయం. మేము స్థానికంగా 4 వార్డుకు సంబంధించి గుడి నిర్మించే కార్యక్రమం గత 5 నెలలుగా జరుగుతుంటే ఏ అధికారి కూడా రాని అధికారులు ఈరోజు వచ్చి మాకెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చెత్త బండి వేసుకెళ్ళిపోతుంటే వచ్చిన కుర్రవాళ్ళు ఫోటోలు వీడియోస్ తీస్తుంటే పోలీస్ శాఖ వారు ఫోన్లు లాగేసుకోవడం, అధికారులు ఫోన్లు తీసుకోవడం దౌర్జన్యంగా చేశారు. మేము అప్పటికి కూడా అధికారులందరికీ సహకరించే మేము చేస్తామని చెప్పాం. కానీ ఏంటంటే మీ యొక్క మంచి వాతావరణాన్ని కొండ చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేద్దామని జనాల దగ్గర డొనేషన్లు పోజేసి కష్టపడి పనులు మానుకొని అందరం కూడా చేయడం జరిగింది. కానీ ఈ యొక్క కార్యక్రమం 5 నెలల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేదు. అనిమరస్తంగా చర్చలు కట్టుకున్నా మేము ఏం మాట్లాడతలేదు. హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్ ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. Before blaming anybody else, every Hindu has to take a responsibility for this. Every Hindu. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మరే మనం హిందూ ధర్మాన్ని పాటిస్తాం, మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు. ఈజీ అలాగే. ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇది అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన తాడేపల్లిగూడెం కొండ చెరువు ప్రాంతంలో జరిగిన ఒక ఘటన మరీ బాధాకర విషయం. ఒక హిందూగా పుట్టి నేను చాలా బాధపడుతున్నాను. మన కొండ చెరువున నూతనంగా గుడిని నిర్మించడం జరిగింది. ఆ ఒక గుడిని ఎదిరికేస్తూ అన్నమతస్థులు ఆ గుడిని కట్టడం కుదరదని హైకోర్టు నుండి పిటిషన్ వేయడం జరిగింది. ఇవాళ చట్టసభలో ఏదైతే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో అది నిజమని ఈ యొక్క మా సంఘటన యథార్థమని తెలిసింది. ఒక హిందువులై ఉండి మనకు ఎవరు సపోర్ట్ చేయకపోవడం కలగకుండా ప్రతి ఒక్కరూ ఈ సంఘటన మీద ముందుకు వచ్చి మాట్లాడతారంటే ఎవరికి కూడా మన హిందువులు ఎవరికి కూడా ధైర్యం లేదు. ఒక క్రిస్టియన్, ఒక ముస్లిమ్స్ కూడా ఇవాళ ఐకమత్యంగా ఉండి వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేసి వాళ్ళ చర్చిలు, వాళ్ళ మసీదులు వాళ్ళు చెంది కట్టించుకుంటున్నారు తప్ప మనకలాగా మన హిందువుల్లాగా ఎవరు పిరిగిబందులాగా లేరు. ఈరోజు చట్టసభలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగిందో అది వాస్తవం అని నేను ఏకీభవిస్తున్నాను. సార్, మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం, మా యొక్క గుడి మేము కట్టుకోవాలి. మాకు ఒక పవన్ కళ్యాణ్ గారు కల్పించి ఈ యొక్క వీడియోను చూసి మా తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి ఓపెన్ చేసేలాగా మీరు సహకరించండి సార్. దీనికి రాజకీయ రంగులు పులిమి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అలాగే ఇతర పార్టీ అందరూ కలిపి ఈ యొక్క గుడిని ఆపజేయడానికి చూసి ఈ వార్డులో ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో రాజేశ్వరి గారు, ఆవిడ యొక్క గుడి దగ్గరుండి చేయించడం జరుగుతుంది. ఆవిడ మీద వీళ్ళందరూ పక్కబట్టి ఈ యొక్క గుడిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ యొక్క గుడికి రాజకీయ రంగులు పొలడం జరిగింది. కానీ మేమైతే మాత్రం ఎవరో కూడా ఈ విషయాన్ని రాజకీయ రంగులు పొలవలేదు. ఒక
భక్తిభావంతోనే ఈ యొక్క గుడిని కట్టాలనుకున్నాం. అది ప్రజలు అందరికీ తెలుసు. ఎవరు కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు వార్డుల్లో లేని వ్యక్తులతో సంతకాలు పెట్టించి ఇవి అందరూ పెట్టారని హైకోర్టులో కేసు వేసి కోర్టు వచ్చి వాళ్ళని నిలిపేయడం జరిగింది. ఈ యొక్క పనులను వెంటనే గుడిని కట్టుకునేడానికి అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.